Please have a seat, sir. Yeah. సో డైరెక్టర్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు దాకా మేము చూసిన ట్రైలర్స్ లో కానీ టీజర్స్ లో కానీ చూసుకుంటే మీది చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మీరు ఇందాక వాళ్ళందరూ చాలా చెప్పారు, మహాగారు కావచ్చు, రాజేష్ గారు కావచ్చు, చాలా చెప్పారు. ఇలాంటి స్టోరీ తోటి ఎందుకు రావాలనుకున్నారంటే వాట్ ఈస్ యువర్ పాయింట్ అండి? The story usually Ceci comes up with the story. ఓకే. We did one. We are a group called Avanti Cinema. Last year we released this film called Double Engine and Sheesh Mahal. So Avanti Master Class అని ఒక చేసాం like 2 years ago in October. ఆ మాస్టర్ క్లాస్ కి జగదీష్ అండ్ బాచి ఒక రకమైన గోవా అవుట్ఫిట్స్ లో వచ్చారు. అండ్ ద రియల్ నేమ్స్ జగదీష్ నిజం పేరు ఇస్ గోపి, అంటే ముద్దు పేరు లాంటిది. సో ద నెక్స్ట్ డే ఐ జస్ట్ హ్యాడ్ ఎ పిక్చర్ ఆఫ్ దీస్ 2 boys in Goa clothes. Ceci, this looks like an idea, can you tell me a story? Ante he said these guys go to Goa for white women, and that's how the story came into being. అంటే లైక్ ఈ సినిమాతో లైక్ ఆడియన్స్ కి ఏదైనా టైప్ ఆఫ్ మెసేజ్ ని కన్వే చేయాలని అనుకుంటున్నారా, లేదంటే జస్ట్ వాచ్ అండ్ చిల్ అండ్ గో అన్నట్టు? Yeah, definitely watch, chill and go. Okay. All the very best అండి. Thank you. The heroes of the film. సో మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్స్ ని పిక్ చేసుకున్నప్పుడు, మీ ఇద్దరిని హీరోస్ అని అన్నప్పుడు? సో వాట్ ఈస్ యువర్ ఎక్సైట్మెంట్ అండ్ మీకు ఎంతవరకు స్టోరీ చెప్పారా, అంటే మీరు కన్విన్స్ అవడానికి మెయిన్ థింగ్స్ ఏంటి? నన్ను ఫోన్ చేసి పిలిచిండు ఆఫీస్ కి రమ్మని. పోయినా అదే రోజు రాత్రి ఇట్లా ఒక సీన్ చెప్పిండు. 2 టెంట్ హౌస్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు ఒక గోపాల ఈవెంట్ ఉంటే ఏం చేస్తారు అని అడిగిండు. ఇట్లా చేస్తామన్నా అని చెప్పిన. తర్వాత నేను వెయిట్ చేస్తున్నా ఇంకేం సీన్ చెప్తాడేమో అని. ఇది షూట్ అయిపోయిన తర్వాత ఇంకో సీన్ చెప్తా అన్నాడు. అట్లనే పోయినా, అది అయిపోయింది అట్లనే సినిమా. అంటే నాకు మంచిగా అనిపించింది ఫుల్. నేను గోవాకి అంత ముందు కూడా పోయినా, కానీ వీళ్ళతోటి పోయి ఆ సినిమాలో గోపిగాన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఇక మస్తు మజా వచ్చింది. అంటే మీరు పెద్ద పర్వాన్ని చూసినప్పుడు మీకు కూడా అందరికి మజా వస్తుందని నేను అనుకుంటున్నా. నాకు గోవా ఈజ్ ద ఓన్లీ కీ పాయింట్ ఈ సినిమాకి. నేను ఇంకేం ఆలోచించలేదు ఫస్ట్లీ. అండ్ సెకండ్లీ రాయలేదు అది చాలా మంది అంటుంటారు, బట్ ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ద సీన్ ఎవ్రీ డే. One word to tell about this film for me personally is, because I am a fanboy of Rohit and Shashi, this is, అంటే నేను 2 రోజుల నుంచి నేను దీన్ని ప్రమోట్ చేస్తా ఉన్నా కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ ద ఇండి మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ తెలుగు సినిమా. సో అంటే ఇండిపెండెంట్ సినిమా ఇంత క్వాలిటీ అండ్ ఇంత అవుట్పుట్ తో ఉంటది అనేది ప్రూవ్ చేసే సినిమా ఇది. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం ఫ్రమ్ పాస్ట్ 3 years. ఈ సినిమా తర్వాత నేను ఇంకా సినిమాలు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వచ్చిన తర్వాతనే చేయాలన్నట్టుగా వెయిట్ చేస్తున్నా. సో యా, ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ సో గోవా అనే టైటిల్ లో ఉంది కదా, జనరల్లీ అంటే యూత్ కావచ్చు, కొంచెం కాలేజ్ అయిపోయిన ప్రతి ఒక్కరికి గోవా అనేది ఒక అది ఫ్యాషన్, ఏదో ఒక ఇది ఉంటుంది, పడిపోతుంది మైండ్ లో.